అందరికీ నమస్కారం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని కలత చెందేలా చేసిందని చెప్పాలి. ఎందుకంటే స్నానాలు చేస్తుంటే స్పై కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్న ఈయన ఎదవల్ని ఏం చేసినా తప్పులేదు. మళ్ళీ దానికి ఒక అమ్మాయి కూడా సపోర్ట్ చేయడం, అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అమ్మాయి, అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఆ అబ్బాయికి వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. వీళ్ళిద్దరు ఏం చేస్తా ఉన్నారు, స్నానాలు చేస్తుంటే స్పై కెమెరాలు పెట్టి ఆ వీడియోలో రికార్డ్ చేసుకొని వీడికి పంపించడం, వీడు అనేక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చెందుతున్నాడని చెప్పి కొన్ని వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే పోలీసులు దీని మీద సమగ్ర విచారణ జరిపారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దోషులు ఎంతటి వారైనా సరే, దీని వెనక ఎవరెవరున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ ఆ సంఘటనకు సంబంధించిన వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. యాజమాన్యాన్ని కూడా దీన్ని చాలా సివియర్గా తీసుకున్నారు. ఎందుకంటే ఒక కాలేజ్ అని కాదు, ఒక ఆడపిల్ల విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరిని చట్టపరంగా కాదు, ఎంత దారుణంగా శిక్షించినా తప్పులేదు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే, ఒక అమ్మాయి స్నానం చేస్తుందట, షవర్ ఆన్ చేస్తే నీళ్ళు రావట్లా, ఏమైందని చెప్పి ఆ కర్ర పెట్టి తిప్పబోతా ఉంటే దాంట్లోంచి ఒక స్పై క్యామ్ కింద పడింది. ఇదేంటని చెప్పి చూస్తే ఆ ఫ్రెండ్స్ అందరూ చూపిస్తే ఇది స్పై కెమెరా, ఇదేంటి ఒక మన హాస్టల్లోకి ఈ స్పై క్యామ్ ఎలా వచ్చింది ఏంటని చెప్పి ఎంక్వైరీ చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఫ్రెండే గత కొన్ని రోజులు బట్టి చాలా సైలెంట్గా ఉంటూ ముభావంగా ఉంటూ ఎవరికి అందుబాటులో ఉండకుండా చాలా సైలెంట్గా ఉంటుంది. అయితే ఆవిడ మీద అనుమానం వచ్చి అడిగారు ఆ అమ్మాయిని, నువ్వే కదా, ఎందుకు ఇలా పెట్టావు, ఇలా చేస్తున్నావు అంటే నేను కాదు, నాకేం సంబంధం లేదంటే, కానీ ఆఖరికి ఎట్టకెళ్ళకు కొట్టే పరిస్థితికి వెళ్ళేపాటికి అప్పుడు నిజం ఒప్పుకుంది. అవును నేనే పెట్టా, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి నిర్మోహటంగా చెప్పింది. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? నిర్మోహటంగా చెప్పేపాటికి వెంటనే ఈ విషయాన్ని కాలేజ్ యాజమాన్యంకి చెప్తే యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోకుండా నొక్కుబట్టారు. ఎందుకంటే కాలేజీ వ్యవహారం ఆడపిల్ల వ్యవహారం కాబట్టి బయటికి వెళ్ళిన నొక్కుపడితే ఆల్రెడీ మరి విద్యార్థులు ఊరుకోలే. వీ వాంట్ జస్టిస్ అని చెప్పి నినాదంతో రాత్రి 2:30-3 ఆ టైంకి వెంటనే తెల్లవారుజామున ఈ నినాదాలతో మొత్తం హాస్టల్ అంతా హోరెత్తిపోయింది. గర్ల్స్ హాస్టల్లో ఇలా జరగడం ఏంటని చెప్పి మొత్తం ఒక్కసారికి ఈ వార్త స్ప్రెడ్ అయింది. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ అమ్మాయిని వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే పలానా వాడికి నేను పంపించా, పలానా వాడికి నేను ఇలా పెట్టేవాడిని, వాడు దగ్గర కనుక ఒకసారి చూస్తే ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు, ఫోన్లు వీళ్ళందరి దగ్గర స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ల్యాప్టాప్లో ఈ వీడియోలు ఉండడం అన్నీ ఉండడం వాస్తవమే. అయితే ఆ దగ్గర కొన్ని వాట్సాప్ గ్రూపులు ఏకంగా ఒక గ్యాంగ్నే నడిపిస్తున్నాం అన్నాడు. ఆ గ్యాంగ్కి ఎంతమందికి వీడు పంపించాడు, ఏం చేయడు అని చెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే ఇలాంటి చర్యలు జరగడం, ఇది చేయడం ఖచ్చితంగా జరిగిన విషయమే. ఆల్రెడీ వీడు స్పై కెమెరాలు పెట్టడం ఒప్పుకున్నాడు, ఇలా జరగడం ఒప్పుకున్నాడు, ఇలా తీయడం ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం ఈ వీడియోలు స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడే చర్యలు కూడా తీసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చాలా సివియర్గా వ్యవహరిస్తూ ఉంది. ఎంతటి వాడైనా సరే విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ప్రతి ప్రజలు కోరుకునే విషయం ఏంటంటే, అంతేకాకుండా తల్లిదండ్రులు, అంతమంది ఆడపిల్లల జీవితం నడి రోడ్డున పడిపోయే విషయాలు ఇవన్నీ. అసలు ఈ వీడియోలు తీసిన వాడిని ఎంత కఠినంగా శిక్షిస్తే ఇంకొకరికి ఎలాంటి పనులు చేయాలంటే ఒళ్ళులో వణుకు పుట్టాలి. అలాంటి చర్యలు తీసుకుంటే కనుక లైన్లోకి వస్తారు. ఎందుకంటే జరిగిన విషయం వాస్తవం. విద్యార్థుల జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఈరోజు తీసుకునే చర్య పట్ల అనేక మంది ఆడపిల్లల జీవితం నిలబెడబోతా ఉంది. ఇలాంటి వారికి ఇచ్చే శిక్షను బట్టే రేపు ఆడపిల్ల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో వెలుగులో రాబోతా ఉంది. దోషులు ఎంతటి వారైనా కూడా ప్రభుత్వం కూడా శిక్షించే విధంగానే చర్యలు తీసుకుంటా ఉంది. దీని వెనక కొంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు. ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు కూడా దీని మీద చాలా సివియర్గా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దోషులు ఎంతటి వారైనా సరే శిక్ష పడాల్సిందే అంటూ ఎక్కడికక్కడే ధర్నాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దోషులు శిక్ష పడాలి.